పాత్రికేయ మిత్రులకి అలాగే ఈ సినిమాలో చాలా ఎఫెక్షన్తో ఈ సినిమాకి ఎంతో సపోర్ట్ చేస్తూ ఎంతో ఉత్సాహంగా ఏ డైలాగ్ చెప్పినా కూడా ఎంతో సరదా పడుతూ ఈ రామరాజు అనే క్యారెక్టర్కి జీవం పోసిన మా రావు రమేష్ గారికి, అలాగే చాలా ఎక్స్ప్రెసివ్తో ఈ సినిమాలో డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ కామెడీని ఈ సినిమాలో కామెడీని జనరేట్ చేసిన కృష్ణుడు గారికి, అలాగే క్యారెక్టర్లో ఇమిడిపోయిన అరవింద్ కృష్ణకి, రాజ్ కళ్యాణ్కి, మిగతా వేణుమాధవ్ గారికి, ఎంఎస్ నారాయణ గారి, కృష్ణ భగవాన్ వీళ్ళందరూ కూడా ఎంతో సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. సో అలాగే టెక్నీషియన్స్ అందరూ కూడా నా వెన్నంటే ఉన్నారు. ఇది ఒక యజ్ఞంలాగా ఈ సినిమాని మొదలుపెట్టి ఒక మంచి సినిమా తెలుగు ప్రేక్షకులకు అందివ్వాలి, మంచి సినిమాలను ఎప్పుడు కూడా ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అనే నమ్మకంతో తీసినందుకు ఈ రోజున స్టార్ వాల్యూ లేకపోయినా కూడా ఒక మినిమం కలెక్షన్స్తో స్టార్ట్ అయ్యి మౌత్ టాక్తో ప్రతిరోజు ఆ మౌత్ టాక్ వల్ల ఈ సినిమా సక్సెస్ వైపు దూసుకెళ్ళడానికి కారణం మీడియా మిత్రులందరూ కూడా ఎంతో మంచి రివ్యూలు ఇచ్చి, స్పెషల్గా మంచి సినిమాని ఎప్పుడు మేము చాలా సెన్సిబుల్గా ఉంటాం, మాకు స్ట్రాటజీలు లేవు, మంచి సినిమా ఉంటే మంచి సినిమాగా మేము దాన్ని ఎంకరేజ్ చేస్తామని ఎంతో సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరూ కూడా నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక ముందు కూడా మీ సపోర్ట్ ఈ సినిమాకి ఇలాగ ఉంటుందని, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా చాలా మంచి టాక్ ఉందండి, మౌత్ టాక్ వల్ల ఈ సినిమా డెఫినెట్గా ఈ సాటర్డే సండేకి ఇంకా మరింత మౌత్ టాక్ తోటి మండే నుంచి డెఫినెట్గా స్టాండ్ అయిపోతుందని వాళ్ళు కూడా నాకు ఎంతో ఉత్సాహపరిచారు. సో ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు మేము మీ ముందు ఇలాగా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. సో ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సినిమాలో రామరాజు అనే క్యారెక్టర్కి ప్రాణం పోసి థియేటర్లో డైలాగ్స్, ఆయన ఒక బుల్లెట్ లాగా పేల్చిన డైలాగ్స్కి నిజంగా మాస్ ఆడియన్స్ నుంచి విజిల్స్ చప్పట్లు వచ్చి థియేటర్ రెస్పాన్స్ ఏంటో మాకు రుచి చూపించిన రామరాజు, అదే మా రావు రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నేను ఈ క్యారెక్టర్ నాకు ఇవ్వడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మనస్ఫూర్తిగా చేసేటప్పుడు రామరాజులా బతకాలని అనిపిస్తుందండి. అంటే కష్టం అవతల వాడిది వస్తే నేను ఎందుకు బాబాయ్ మా ఇంటనే నేను లేనా, ప్రతి ఊరిని వేసుకునే కష్టాన్ని, వాళ్ళ కష్టాన్ని మా ఇంట్లో ఉండండి, మా చూసే వాళ్ళ కష్టాన్ని తన కష్టంలాగా ఫీల్ అయ్యి సాక్రిఫైసింగ్ రోల్. ఎప్పుడో మా పెద్దల గురించి వింటాం, పూర్వీకులు అలా ఉండేవారు, ఇంకెప్పుడు అలాంటి పాత్ర దొరకదండి. నేను ముకుందా చేసింది ఒక అద్భుతం అయితే, గొప్ప క్యారెక్టర్ ఇస్తే కళ, ఇవన్నీ అద్భుతం చేసిన ఈ రామరాజు అనే పాత్ర యాక్టింగ్ లేకుండా అసలు అలా బతకాలనిపిస్తుంది, కానీ సాధ్యం కాదు. ఎందుకంటే ఎకరాల లెక్క ఇంకా బతకట్లేదు, అందరూ ఎస్ఎఫ్టీ లెక్క వచ్చేసాం, బతుకులన్నీ ఎస్ఎఫ్టీలే. ఎకరాలు మనిషి అతను, ఆయన హృదయం అలాంటిది. అలాంటి గొప్ప పాత్ర ఇచ్చిన వీరశంకర్ గారికి నిజంగా ఆయన నన్ను ఆ డైలాగ్ డెలివరీ, ఆయన వెస్ట్ గోదావరి నుంచి అలాంటి స్లాంగ్ లేకుండా ఆయన గోదావరి గురించి చెప్పిన గొప్పతనం కానీ, భూమిని గురించి చెప్పింది కానీ, గ్లోబలైజేషన్ అన్నది ఇవాళ వచ్చేసి అందరూ గొర్రెల్లా తయారైపోయారు. వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎవరు కూడా ఇండివిజువల్ ఐడెంటిటీ లేదు. ఈ ఐడెంటిటీ లేకపోతే ఆ కంపెనీస్ వస్తున్నాయి. నేను చూశాను ఒక కాలేజ్ ఫంక్షన్కి వెళ్ళి, గొర్రెల్లాగా ఆ మెడల్ వేస్తున్నారు, ఫోటో తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు ఆ ప్రవాహంలో. ఇండివిజువాలిటీ అన్నది చాలా కష్టం ఇవాళ ఉన్న ప్రపంచంలో. రామరాజు పాత్ర అలాగే అది వెంట్రుకలు నెక్కబడతాయి చెప్పేటప్పుడు కూడా, క్లాప్స్ థియేటర్లో ఆయన రాసిన డైలాగ్స్. అరవింద్ గారు, కళ్యాణ్ గారు, మా కృష్ణుడు గారు, ఇక మొత్తం చాలా పెద్ద కాస్టింగ్ ఉంది. బట్ రామరాజు నాకు తెలిసి ఇంక లైఫ్ టైంలో అది అలాంటి పాత్ర ఇంకా నాకు చాలా చాలా ఇష్టమైన పాత్ర అండి. అది ఎంత గొప్పగా తీర్చిదిద్దారు. ఈ ఎస్ఎఫ్టీ లెక్క మనుషులకి ఇంక ఏ రేంజ్కి వచ్చామంటే మనం అంతా సెల్ఫీ రేంజ్కి వచ్చేసారు. ఇంకోటి ఫోటో తీస్తే కూడా మనకు నచ్చదు, మనం సెల్ఫ్, మై సెల్ఫ్, మీ, దానికి వచ్చేసింది యూత్.
సో కొంచెం అవేగా వెళ్ళి సిస్టర్ గురించి చెప్పిన, కొంచెం అవే కాదు సిస్టర్ గురించి చూసి అవే వచ్చేస్తుంది. సిస్టర్ గురించి చెప్పిన, ఫాదర్ గురించి చెప్పిన, ఇటు కొంచెం అవేగా చెప్తున్నాడండి కదా, అవే కాదు ఇదే. కొంచెం సొసైటీ ప్రాబ్లం చెప్తే ఏం చెప్తున్నాడో కన్ఫ్యూజ్ అవుతున్నాడండి. అందుకే సొసైటీతో సంబంధం లేదు కదా. వాట్సాప్ మనకి అన్నీ వచ్చేసి, ఫేస్బుక్లు అన్నీ వచ్చేసి వ్యూవర్షిప్ తాలూకు ఇదే పొల్యూట్ అయిపోయిందండి. చాలా కష్టం. అప్పట్లా ఇంటాక్ట్గా చూసి వెళ్ళారు. అలాంటి ఒక దీనిలో చాలా అద్భుతంగా మలిచిన ఈ సబ్జెక్ట్. ముఖ్యంగా మనిషి కుదేలైపోవడానికి భూమిని లాక్కుంటే సరిపోద్ది. ఈ గ్లోబలైజేషన్ వచ్చి ఎలాగ వచ్చేసి మనుషుల్ని ఎలా పేదవాళ్ళని చేసేసి, ఇండివిజువాలిటీ పోగొట్టేసి, ఎవరి ఐడెంటిటీ వాళ్ళని పోగొట్టేసి అద్భుతంగా చూపించిన గొప్ప సినిమా అది. మన కుర్రాళ్ళే అన్నది ఏం చేశారు హీరో గారు మొత్తం అంతా ఆయన పోయిన తర్వాత. సో రామరాజు పాత్ర ఇక లైఫ్లో మర్చిపోలేని ఒక గొప్ప, చాలా గొప్ప పాత్ర. చాలా థ్యాంక్స్. ఇంకెంతకన్నా ఈ సినిమా మెయిన్ డైరెక్టర్ గారు అన్నారు బాగున్నాయండి, మ్యాట్నీకి ఇంప్రూవ్ అయింది, ఈవినింగ్కి ఇంప్రూవ్ అయినాయి, కొన్ని షాట్లలో ఫుల్స్ అంటే చాలా ఆశ్చర్యం వేసి ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తున్నానండి, మీడియాకి అందరికీ. ఇలాంటి మంచి సినిమాని చూస్తే ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి పిక్చర్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సినిమా అనుకుర్రోళ్ళే చాలా మంచి టాక్తో నడుస్తుందండి. ఎందుకంటే ఎంతో ప్యాషన్తో చేసిన ఫిలిం ఇది. చాలా మంచి పాత్రలు అండి. రావు రమేష్ గారిది పర్టికులర్గా చాలా మంచి పాత్ర, అంటే చాలా దగ్గరగా ఉండే పాత్ర అందరికీ. అండ్ ఈ సినిమాలో లైక్ అరవింద్ కృష్ణ హీరోలందరికీ చాలా మంచి పేరు వచ్చింది. అండ్ సినిమా కూడా మంచి టాక్తో నడుస్తుంది. మంచి సినిమాని మీ అందరూ ఆదరించాలని అండ్ దీన్ని సపోర్ట్ చేస్తున్న మీడియాకి, మిగిలిన అందరినీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ మంచి సినిమా మీ అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ముందు వీరశంకర్ గారు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏదో మంచి పేరు వచ్చిందన్నారు, అది నా గొప్పతనం ఏం కాదండి. ఆయన ఏం చెప్పారో చేశాను, దట్స్ ఆల్. అంతకుమించి నేనేం చేయలేదు. సినిమా అన్ని ఏరియాలో చాలా బాగా ఆడుతున్నా అని చెప్తున్నారండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో మంచి హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మీ పాత్రికేయుల సపోర్ట్ కూడా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. అందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమాని బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సినిమాని భావించి మన కుర్రాళ్ళే వీళ్ళందరూ కూడా అని భావించి ఈ సినిమాని బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మన తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమా మన వాళ్ళదే అని చూసి చాలా మమ్మల్ని ఉత్సాహపరుస్తున్నారు. అండ్ ఎవ్రీ షో ద కలెక్షన్స్ ఆర్ ఇంప్రూవింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ సినిమా ఎవరైతే ఇంకా చూడలేదో ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఈ సినిమా మన ఐడెంటిటీ గురించి. రావు రమేష్ గారు చెప్పినట్టు ఈ గ్లోబలైజేషన్ ట్రెండ్లో వి ఆల్ బికమ్ అబౌట్ ఐ. అండ్ ఐడెంటిటీ ఎప్పుడు ఐతో ఎండ్ అయిపోతుంది. ఐ ఈజ్ నాట్ ఐడెంటిటీ అండి, వి ఈజ్ ఐడెంటిటీ. అండ్ ఈ సినిమా అందుకే ఇట్స్ మన కుర్రాళ్ళే, వి ఈజ్ ఐడెంటిటీ. సో ఖచ్చితంగా మనందరం ఈ సినిమాతో ఐడెంటిఫై చేస్తాం, చూసి కొంచెం ఇన్స్పైర్ కూడా అవుతాం. అట్ ది సేమ్ టైం చాలా ఎంటర్టైన్ అవుతాం. ఎందుకంటే 2007 నుంచి 2014 దాకా జరిగిన అంశాలని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ లైటర్ వేన్గా చూపించి అందులో నుంచి ప్రాబ్లమ్స్ ఏంటి, అందులో నుంచి సొల్యూషన్ ఏంటి కూడా బాగా ఎండ్లో చూపించడం జరిగింది. చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తారు సినిమాల్లో. ఈ సినిమాలో ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి సొల్యూషన్ కూడా చూపించాం. అండ్ నిన్న వీవర్ అట్ లైవ్ షో అండి. కొందరు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కాల్ చేసి చాలా బాగుంది సినిమా అని చెప్పడం జరిగింది. ఇంకొందరు మీరు సాఫ్ట్వేర్ వాళ్ళని బాగా టార్గెట్ చేశారు, మమ్మల్ని చాలా అవమానపరిచి నీచంగా చూపించారని ఇంకొందరు ఫీల్ అయ్యారు. దానికి నేను సార్ రిప్లై ఇచ్చాం, ఇవన్నీ కూడా మా అనుభవాలు బట్టి ఈ సినిమాలో వస్తాయండి, అలా అని అందరినీ టార్గెట్ చేయడం కాదు. అండ్ యూ హ్యావ్ టు సీ ఇట్ యాజ్ అ మూవీ 1. 2 ఆ క్యారెక్టర్ లచ్చు అనే క్యారెక్టర్, నేను చేసే క్యారెక్టర్ ఈజ్ అ వెరీ గ్రాస్ రూట్స్ క్యారెక్టర్. ఆయన ఆ ఫ్రస్ట్రేషన్లో డ్రంకెన్ మోడ్లో తిట్టాడు. ఆబ్వియస్లీ ఆ క్యారెక్టర్కి ఆ సందర్భంకి అది కరెక్ట్ ఎమోషన్ అతనికి. అలా అని సాఫ్ట్వేర్ వాళ్ళని తిట్టడం కాదు. అయినా మూవీలో చూపించింది కొంతవరకు చాలా నిజమే అండి. సో దానికి వీఆర్ నాట్ అపాలజెటిక్. సో ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూడండి,
సినిమా చూసి టికెట్ కొని మీ సినిమా చూసిన తర్వాతే మీకు అర్హత ఉంది మాట్లాడడానికి. సో టు ఆల్ దోస్ సాఫ్ట్వేర్ ఇండివిజువల్స్ హూ ఫీల్ వీ హ్యావ్ ఇన్సల్టెడ్ యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ప్లీజ్ గో సీ ద మూవీ. సినిమా చూసిన తర్వాత యూ కమ్ విల్ డిబేట్ విత్ యూ అబౌట్ వాట్స్ రైట్ వాట్స్ రాంగ్, బట్ ఫస్ట్ యూ ప్లీజ్ సీ ద మూవీ. దట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు యూ ఆల్. అండ్ మోర్ దెన్ దాట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే నాకు ఫస్ట్ టైం ఒక మాస్ క్యారెక్టర్, ఒక యాక్షన్ క్యారెక్టర్ చేశాను. చాలామంది మీ నుంచి మేము ఇదే కోరుకుంటున్నాం, మీ బాడీ లాంగ్వేజ్కి మీ పర్సనాలిటీకి ఇవే సెట్ అవుతాయని చెప్పారు. సో దానికి నేను వీరశంకర్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో మీరందరూ ఈ సినిమాని బాగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి, నేను టీవీలో ఆల్మోస్ట్ ఎవ్రీ షోలో చెప్తున్నాను, రావు రమేష్ గారు, యూఆర్ గోన్ టు విన్ అన్ అవార్డ్ ఫర్ దిస్ మూవీ. యూ హ్యావ్ టు విన్ అన్ అవార్డ్ ఫర్ దిస్ మూవీ. అండ్ కృష్ణుడు గారు, మీకు చాలా మంచి పేరు వచ్చింది. అన్ని రివ్యూస్లో మీ గురించి చాలా చాలా బాగా రాశారు. అండ్ కళ్యాణ్, ఇన్ లాట్ ఆఫ్ రివ్యూస్ దే రిటన్ వెరీ గుడ్ థింగ్స్ అబౌట్ యూ. సో కంగ్రాచులేషన్స్, గుడ్ టు హ్యావ్ యూ బ్యాక్. సో అండ్ ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా డైలాగ్ చెప్పేటప్పుడు నేను ఆయన సరదా చూసి, ఆయన ఉత్సాహం చూసి ఒక షాట్ చూసిన తర్వాత కొంతమంది క్రిటిక్స్ అసలు రావు రమేష్ గారు వచ్చే సీన్స్ అన్నీ కూడా ఒక ఎనర్జీ పాస్ అయిపోతుంది సార్ అని కామెంట్ చేశారు. ఆ ఎనర్జీని నేను సెట్లోనే చూశాను. ఒక డైలాగు యాక్చువల్గా సెంట్రల్ థీమ్ అనుకుని ఆ డైలాగు ఆయన మీద చెప్తే బాగుంటుందని, అంటే యూత్ని మోటివేట్ చేసే డైలాగ్ అది. రేషన్ పీరియడ్లో వాళ్ళ కళ్యాణ్ వచ్చి రావు రమేష్ గారి బ్రదర్, అందులో సూరి క్యారెక్టర్, వాళ్ళ రూమ్మేట్ వచ్చి యువరాజ్ అని ఓవర్ కమిట్మెంట్స్ పెట్టుకుని తను సూసైడ్ చేసుకుంటాడు రేషన్ పీరియడ్ ఉద్యోగం పోగానే. ఆయన అది తెలిసి చూసి ఒకే ఒక్క షాట్లో మొత్తం డైలాగు వేరియేషన్ చూపిస్తూ ఎక్స్ప్రెషన్ చేశారు. ఆ రోజు ఆ షాటు ఆ టేక్ అవగానే అసలు యూనిట్లో క్లాప్స్ కొట్టారండి ఆ డైలాగ్. నిజంగా ఆ డైలాగు ఎందుకు అంత ఆయనతో చెప్పించాల్సి అదే సెంట్రల్ థీమ్ కాబట్టి. సో అదేంటంటే చనిపోయినందుకు బాధపడుతూ చాలా చండాలమైన పని చేశాడు రా, జన్మంతా వీళ్ళ అమ్మా నాన్నలకి కడుపు కోత మిగిల్చి వెళ్ళిపోయాడు రా. చిచ్చి, అసలు ఉద్యోగాలు పోతే అమెరికాలో ఉన్న కుర్రోళ్ళు ఇంకో దేశంలో ఉన్న కుర్రోళ్ళు బెంగపడాలి, కానీ మీరెందుకు బాధపడాలరా? ఈ భూమి అన్నదే మొన్న వచ్చింది, నిన్న ఉబ్బింది, ఈరోజు బద్దలైపోయింది. అదే మన భూమి. మొన్న ఉంది, నిన్న ఉంది, రేపు ఉంటుంది. అదే శాశ్వతం. ఈ దేశంలో 60% మంది ప్రజలు ఈ నేలతల్నే నమ్ముకుని పోతున్నారా. మేమందరూ వ్యవసాయం చేయటం వల్లే. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఇంకోటైనా వద్దు, ఇప్పటికి 6 నెలలు అయిపోయింది. ఇంకా ఇక్కడే ఖాళీ కూర్చుంటే బుద్ధకు పని అవుద్ది. మనకేం తక్కువరా, 10 ఎకరాల భూమి ఉంది, వచ్చి గౌరవంగా వ్యవసాయం చేసుకో. నిన్ను చూసి 10 మంది దారిలో నడుస్తారు. ఇదంతా ఒకే షాట్లో చేశారండి ఆయన సినిమాలు. నిజంగా ఆ డైలాగ్కి మేము ఫస్ట్ షో చూసినప్పుడు విజిల్స్ వేశారు కింద నుంచి. అంటే అది సెంట్రల్ థీమ్, అది ఆ మోటివేట్ చేసి యూత్ని తీసుకెళ్తే అక్కడ ఏం జరిగింది అనేది అసలు కదండి. సో నిజంగా ఆయన షూటింగ్లో ఉన్నాయంటే చాలా ఎనర్జీగా ఫీల్ అయ్యేవాళ్ళు. అలాగే అరవింద్ కానీ, కళ్యాణ్ కానీ, కృష్ణుడు గారు కానీ మొత్తం అందరూ కూడా ఈ చాలా సపోర్ట్ అండి. మామూలుగా వాళ్ళ క్యారెక్టర్లో ఇమిడిపోయారు. నిజంగా కృష్ణుడు గారి క్యారెక్టర్ అయితే ఆయన పర్సనాలిటీకి తగ్గట్టుగా చేసింది. యాక్చువల్గా ఒక రియల్టర్, ఆయన సరదాలు, వీకెండ్ ఎంజాయ్మెంటు, డ్యాన్సులు. అసలు పబ్లో ఒక సాంగ్లో ఆయనతో డ్యాన్స్ చేసి ఇంత డ్యాన్స్ ఉన్నాడు అనుకున్నా, నేనే ఆశ్చర్యపోయాను. ఆయన ఎంజాయ్మెంట్ అయ్యింది. ఆయన బంగారు భూమి అయిన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంటుంది దానికి. ఆయన కంపెనీకి ఆయనే మోడల్. చిన్న చిన్న చెడ్డీలో వేసుకుని అన్ని ఓడింగ్స్ అయ్యి. కళ్యాణ్ డైలాగ్ అన్నమాట, ఎవరో ఒక ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేస్తే ఫోన్లో బంగారు భూమి నుంచి ఆఫర్లు ఉన్నాయి సార్, ముందు మీ ఓనరు దొంగ సుబ్బుగాడు మాకు అందరూ తెలుసు, ఆ ఓటింగ్లో ప్యాంటు షర్ట్లు వేసుకోమని ఫోటో దిగమని ఆడోళ్ళు చూడలేక వస్తున్నారు అని. అప్పుడు తన ఇంట్రడక్షన్ ఉంటుంది. చాలా ఎంజాయ్ చేశారు. నిజంగా కృష్ణుడు, శ్రీనివాస్ రెడ్డి, వేణుమాధవ్ గారి ఆ కామెడీ ఈ సినిమాకి ఒక సీరియస్ ఇష్యూ డిస్కస్ చేసి దాంట్లో చాలా ఎంటర్టైన్ చేసింది. అలాగే మ్యూజిక్ చాలా బాగా 7 మ్యూజిక్ డైరెక్టర్లు ఫస్ట్ టైము 8 మంది మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారండి. ఇది వరల్డ్ రికార్డు, ఒక సినిమాకి 8 మంది మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేయటం. సో 7 సాంగ్లు కూడా చాలా కమర్షియల్ వైబుల్గా ఉంటూ రొమాంటిక్ నెంబర్స్ ఉండి ఇవన్నీ కూడా
ఒక సినిమాలో కమర్షియల్ ఫేజ్ రావడానికి ఎన్ని ఎలిమెంట్స్ ఉపయోగపడ్డాయి. సో మీ మీడియా సపోర్టు చాలా తీవ్రంగా కావాలి ఈ సినిమాకి. మంచి సినిమా నిలబెడితే అది మీ సపోర్ట్ వల్లే జరుగుతుంది. అలాగే ఇప్పుడు చూసిన ప్రేక్షకులు కూడా మౌత్ టాక్ తోటి 10 మందికి చెప్తున్నారు. అందువల్ల ఈ సినిమా ఇలా స్టాండర్డ్గా నిలబడింది. సో మళ్ళీ ఇంకోసారి మా సినిమాలు నటించిన ఆర్టిస్టులందరికీ, టెక్నీషియన్స్కి, ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.